మొన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు అయినటువంటి సురేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎమ్మెల్యే గారిని ఖబర్దారని మాట్లాడడం జరిగింది. ముందుగా నేను నరేందర్ గారికి, ఆయన భాషకు నరేందర్ గారు కూడా అనాలా అనొద్దా తెలుస్తలేదు, అరే అది ఏం భాష, మీరు రాజకీయంగా మరి ఎంతో ఉండొచ్చు, మరి మాతో చెప్పించుకుంటే కర్మ మీకు వచ్చినట్టే, మీరు ఎంత అదృష్టవంతులా దురదృష్టవంతులా మీకే వదిలేస్తున్నాం. మీకు నరేందర్ గారికి నేను చెప్తున్నాను, సురేందర్ గారు 2009 మాబ్నార్ కాన్స్టిట్యున్సీకి రాజకీయానికి రావడం జరిగింది. అప్పుడు మీ ఎమ్మెల్యే గారు, మీరు అనుకున్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు అసలు లేరు, మాబ్నార్లో లేరు, ఎక్కడున్నాడో ఏడున్నో ఏం ఉద్యోగం చేస్తుండో ఎవరికి తెలియదు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత 2014 ఎలక్షన్కి రావడం జరిగింది. మరి మేము అంటున్నాం, మీరు మీ నాయకుడు ఎమ్మెల్యే పెట్టిన భిక్ష అని చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేకే, మీరు అనుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తికే సురేందర్ రెడ్డి గారు ఆ రోజు భిక్ష పెట్టిండ్రు. ఆ రోజు అన్నారు నాయకులు, ఎక్కడన్నా తీసుకొచ్చి గెలిపిస్తున్నాడు సురేందర్ రెడ్డి అని అంటే కూడా ఆయన అట్లా అనుకోలేదు. మీ నాయకుడు చాలా మంచోడు, మా ఉన్నానికి ఎంత అందరికి మేలు చేస్తాడు, బీసీలకు మేలు చేస్తాడని తీసుకొచ్చి ఆయననే గెలిపించాడు. కానీ మీరేమో ఈరోజు ఆయననే గెలిపించాను మీరు అంటున్నారు. ముందుగా అప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. నరేందర్ గారు కూడా అప్పుడు బీజేపీ అభ్యర్థి ఉన్నప్పుడు మరి స్థానికుడు అయినటువంటి మీరు నరేందర్ గారికి మరి సురేందర్ రెడ్డి గారు ఆయన పోటీచ్చి నిన్ను 3వ స్థానానికి మడత పెట్టి కొట్టిండు. అది నువ్వు గుర్తుపెట్టుకోలే. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు సురేందర్ రెడ్డి గారే ఎక్కడోడు ఏటోడు అవుట్ ఆఫ్ మండల్ అంటారు. మరి అవుట్ ఆఫ్ మండల్ ఉన్నప్పుడు నీ మీద పోటీ చేసినప్పుడు నువ్వు స్థానిక నాయకుడు అయి ప్రజాదరణ పొందిన వ్యక్తి అయితే నీకు మరి ఎందుకు ఓడగొట్టినో, 3వ ప్లేస్కి ఎందుకు ఓడిపోయినావు, అది నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయినాక ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే జడ్పీటీసీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చిందో ఎమ్మెల్యే కూడా అప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీ శ్రీనివాస్ గౌడ్ మీద జడ్పీటీసీ ఉన్న సురేందర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఓట్లు వేపిస్తే మీ ఎమ్మెల్యే అయి మామూలులో ఉనికిని చాటుకొని అంచెలంచెలు 1000 కోట్లకు అధిపతి అయిన వ్యక్తి మీ శ్రీనివాస్ గౌడ్. మీరు ఈరోజు ఏమంటున్నారంటే నరేందర్ గారు ఆయన అవుట్ ఆఫ్ మండలోడు అన్నదానికి మీకు 2 మాటలు మాట్లాడుతున్నాడు. అవుట్ ఆఫ్ మండలోడు అయితే ఆస్తులు ఎంతున్నట్టు, మరి మీ శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంతున్నాయో మీకు తెలుసా? ఆయన వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ₹4 సంపాదించవచ్చు. ఆ సంపాదించిన పైసలు కూడా నేను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గడ్డ అనవాడ గడ్డ అని చెప్పి ఈరోజు ఎవరు బతికినా ఎవరు వచ్చినా సచ్చినోళ్ళకి కానీ హాస్పిటల్లోకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నారు. మీకు కావాల్సిన ప్రతి ఊళ్ళో ఇంతకుముందు మా నాయకులు చెప్పారు, ఎక్కువ వద్దు మీకు 2 మాటలు చెప్పాలి. సచ్చిన వారికి ఎంతమందికి సాయం చేస్తున్నాడో అనుకోండి. 2009 నుంచి ఇప్పటి వరకు హన్వాడ మండలంకి ఆయన ఎంత చేస్తున్నాడు. అయినా కూడా అధికారంలోకి వచ్చిన మీ నాయకుడు గెలిపించిన కొన్ని రోజులకే ఆయన ఎక్కువ వనవాసం పాలు పట్టిస్తే 10 ఏళ్ళు కూడా దూరం ఉండి మళ్ళీ వచ్చి మీ నాయకుని వనవాసం పట్టించి మళ్ళీ అలవాడాలు తిరగలేనని చెప్పి శబ్దం చేసుకొని గుండె మీద కొట్టేసుకొని అందరినీ ఒకటిగా చేసి మా గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపడం జరిగింది. మరి మీరా మా నాయకుల గురించి మాట్లాడదు. కొంతమంది అంటారు వార్డు మెంబర్లు ఎవరైనా గెలుస్తారు. ఈసారి ఎలక్షన్లో మీరు పోటీ చేయండి, వార్డు మెంబర్ చేస్తారా, ఎంపీ చేస్తారా, జడ్పీ చేస్తారా? నరేందర్ గారు మీకు తెలుసు, మీరు ఏకైక ఒక్కరినే పేరు తీసుకొని మాట్లాడితే అది సబబు కాదు. మా ఎమ్మెల్యే గారిని కూడా మీరు ఖబర్దార్ అని మాట్లాడుతున్నారు. ఏది మీరు చేసిన పని ఖబర్దార్ అని మాట్లాడడానికి? ఆ రోజు నువ్వు స్థానికుడు అయింది మామూలు టీఆర్ఎస్కి టికెట్ తీసుకుంటుంటే ఈరోజు మీ శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వస్తేనా? మరి ఏమైంది? జడ్పీ చేసినావు. అన్వాడ మండలంలో నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ అదే అన్వాడ మండలంలో నువ్వు అప్టా మండలం అనుకున్న వ్యక్తి మీద ఓడగొట్టారంటే నీ మీద ఏముందో మరి నీ ప్రజాదరణ ఎంత ఓడిపోయినా అది నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాటలు మాట్లాడబోయే ముందు ఒక ఎమ్మెల్యే స్థాయిని మాట్లాడే స్థాయి మీద కాదు. రాజ్యాంగం ఉంటుంది, ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, ఏడైనా చేయొచ్చని. మరి అంతకుంటే మన గౌరవం ముఖ్యమంత్రి గారు మరి కొండరెడ్డిపల్లికి వెళ్ళి కొడంగల్ గెలిచి సీఎం స్థాయిలో కూర్చొని మన తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. మరి మీరు మాట్లాడితే రాజ్యాంగం గురించి తెలిసి మాట్లాడుతున్నారా? అధికారం లేక మాట్లాడుతున్నారా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? మీరు తెలియాలి. కానీ ఇంకోసారి మా నాయకుడు సురేందర్ రెడ్డి గారిని ఏమన్నా మాట్లాడితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరే కాదు, 1000 మంది ఉన్నారు ఆయన కార్యకర్తలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని ఆయనే కాదు ఎవరైనా ఒక రోజు వచ్చి మాట్లాడితే మీ అరకటాలు సగవు. మీరు చేసిన 2 రోజుల పాలనలో ఇంతకుముందు చెప్పిన మా శ్రీశైలం చెప్పినట్లు నన్ను మీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మా విమర్శలకు వస్తే కరెంట్ ఇవ్వలేదన్న పాపానికి 8 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి డిఎస్ ఆఫీస్ కాడ చెప్పిన రోజులు ఉన్నాయి. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా సురేందర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఒక్క పోలీస్ కేసు పెట్టకుండా మీ దగ్గర రాకుండా మీ పని మీరు హాయిగా చేసుకోండి, మేము ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ మీరేమో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి
పీకలేక ఏకలేక మీరు ఎక్కడ ఏం తిగలేసి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకొకసారి మా నాయకుడిని కానీ ఏమైనా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తగిన శాస్త్రం మీకు జరుగుతాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను.